మన విషయం ఇప్పుడు ఇక్కడ చూసండి, భాష్యంలో 593 వచ్చిందని చెప్పి వేసుకున్నారు. గవర్నమెంట్ స్కూల్ చదివిన పిల్లవాడు ఎవరికో ఒకరికి టాపర్స్ 590 వచ్చిన పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ యాడ్స్ ఏవి ఇక్కడ? వీళ్ళు వేయరు కదా, మనం దానికి సంబంధించి ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదివాడు అనుకుంటాడు, అరే మాకు కూడా డబ్బులు ఉండుంటే, మా నాన్న దగ్గర కూడా డబ్బులు ఉండుంటే నేను ఇలాంటి స్కూల్లో చదివేవాడిని, నా ఫోటో కూడా పేపర్లో వచ్చేది కదా అనుకుంటాడు అనుకోడా? వాడి మానసిక ధైర్యం ఎంత దెబ్బతీస్తుంది అది? వాడు అంత కష్టపడి చదివి ఇప్పుడు వాడి పేరు కూడా, వాడి ఫోటో కూడా పేపర్లో వస్తే వాడు ఎంత సంతోషిస్తాడు, అరే నేను కష్టపడ్డాను, నా కష్టానికి ప్రతిఫలం వచ్చింది, నాకు గుర్తింపు వచ్చింది అనుకుంటా. వీళ్ళు లక్షల ఫీజులు పెడితే ర్యాంకులు వచ్చాయి, ప్లస్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. ఇప్పుడు ఏంది మన ఈనాడులో ఫుల్ పేజ్ 40 లక్షలు ఉంటుంది, యాడ్ ఇది ఉండదా? 30-40 లక్షలు ఈజీగా ఉంటుంది. అంటే నేను ఇక్కడ పేపర్ వాళ్ళని తప్పడట్లేదండి, నా ఉద్దేశం ఈ కార్పొరేట్ వాళ్ళని. ఇప్పుడు ప్రభుత్వానికి సిగ్గు లేదు, ఈ స్కూల్ యాజమాన్యాలకి అంతకన్నా సిగ్గు లేదు. అన్ని పేపర్లో ఇదిగో జ్యోతిలో కూడా ఇదిగో భాష్యం మొత్తం నింపారు, భాష్యం భాష్యం భాష్యం. ఇదేం పైత్యం? పత్రికలు ఎక్కడైనా ఈ గవర్నమెంట్ పిల్లల గురించి రాసిందా? ఒక్క పేపర్ రాసుకురాలేదు. ఇదేం పైత్యం? ఇంత యాడ్లు వేసుకుంటా అంటే మరి గవర్నమెంట్ నిద్రపోతుందా, లేకపోతే గవర్నమెంట్ ఓకేలే అని మనం ఏం చెప్పాము, మేము చాలా స్ట్రిక్ట్ రా భయ్, మేమేం చెప్పాము, ర్యాంకులు ఇవ్వద్దు అని జీవో పెట్టాం, మార్కులు ఇచ్చారండి వాళ్ళు, పాపం వాళ్ళు తప్పేం లేదు అని చెప్పి. ఇదిగో చూడండి, ఫస్ట్ పేజ్ ఏమో భాష్యం, సెకండ్ పేజ్ కూడా భాష్యం బ్లూమ్స్ అంట, థర్డ్ పేజ్ ఏంటిది ట్రింటీ అంట, కాలేజ్ స్కూల్ అనుకుంటా. వీళ్ళు 592 అంట, వీళ్ళు వేసుకున్నారు ట్రింటీ అనేటోళ్ళు. ఆ తర్వాత ఇదేంటిది సిద్ధార్థ అంట, సిద్ధార్థ 584 అంట. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి బుజ్జి 5 పేజీలలో మొత్తం అడ్వర్టైజ్మెంట్లే. ఇదేం స్కూల్ ఇది? శ్రీ చైతన్య శ్రీ చైతన్య అంట, వీళ్ళు 592 అని వీళ్ళు వేసుకున్నారు. అసలు ఇది అంటే కొంతన్నా సిగ్గు సెర ఉండద్దా?